సో కర్ణ మీ కుటుంబంలో ఒకటిగా ఉన్నాడు. మీ రేషన్ కార్డులో మాత్రం వాడి పేరు లేదు, అంతేగా? సార్ ఏంటి సార్ మీరు మాట్లాడేది? అనుకున్నట్టుగా నేరస్తుల్ని మాట్లాడినివ్వడం వల్ల మన దేశంలో ఎటువైపు చూసినా అలజడి. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. ఏంటి సార్ ఇది? మా పిల్లలు తప్పు చేసి మమ్మల్ని నేరస్తులుగా నిలబెట్టి ఎంకరేజ్ చేస్తారు ఏంటి సార్? తప్పు. ఒప్పుకున్నారా? మీ పిల్లలు తప్పు చేస్తారని ఒప్పుకున్నారా? సరెండర్ చేయండి. ఎలా సరెండర్ చేయమంటారు సార్? వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళ సాయంతో ఇంకొకరిని లేపేశారు కదా. ఆల్విన్ సోదన్ ఎంత నిజాయితీ గల పోలీస్ ఆఫీసరో తెలుసా మీకు? నిన్నటి వరకు నాతోనే ఉన్నాడు, ఈ రోజు లేడు. చంపేశారు. తనకి పెళ్లి 1 వారం కూడా కాలేదు. మీ పిల్లల గురించి ఎంత దిగులు పడుతున్నారే? ఆల్విన్ నాన్నకి ఏ సమాధానం చెప్తారు? తన భార్యకి ఏ సమాధానం చెప్తారు? ఈ యూనిఫామ్ వేసుకోవాలనేది తన కల, లక్ష్యం. ఈ యూనిఫామ్ వేసుకుని ఏదైనా మంచి చేద్దామని ఆశగా లోపలికి వచ్చిన వాడిని చంపేశారు. కానీ అదే యూనిఫామ్ వేసుకుని పాపాలన్నీ చేసి 4 శాపాల్ని కని ఊరి మీద వదిలేశారు. నా ఆపరేషన్ ఫెయిల్ అవ్వడానికి కారణం మీ పిల్లలే. పోలీస్ రక్తంతో పుట్టి, పోలీసు భోజనం తిని, పోలీస్ క్వార్టర్స్ లో ఉంటూ ఒక పోలీస్ చావడానికి కారణమయ్యారు. వాళ్ళని నేను విడిచిపెట్టను. 24 గంటల టైం. వాళ్ళని నాకు సరెండర్ చేయండి, లేదంటే అదే క్వార్టర్స్కి వెళ్ళి వాళ్ళని నేను అరెస్ట్ చేస్తాను. అది మీకే అవమానం. వెళ్ళండి, వెళ్ళండి. ఏరా నాన్న, ఏంట్రా ఇది? మీరందరూ కనపట్లేదని మేము భయపడిపోయి ఫ్లాట్ అంతా ఎదుగుతుంటే మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారా? కన్నన్నకి మేము ఫోన్ చేశాం, అక్క ఫోన్ తీసింది. కన్నన్న తమ్ముడు ఎన్కౌంటర్ చనిపోవడానికి మేమే కారణమని చాలా దారుణంగా తిట్టింది నాన్న. మేం కనిపిస్తే ముక్కలుగా నరికేసి సముద్రంలో చేపలకు పడేస్తానని చెప్పింది నాన్న. నాకు చాలా భయంగా ఉంది. ఆ పొగరబోతు పీనుగు అలా చెప్పిందా? సముద్రంలో గీసేయడానికి మీరు ఏమన్నా మొరమరాలా చేపలు అయ్యారా? పోలీసు వాళ్ళు కొడుకులు మీ ఒంటి మీద చెయ్యెత్తే ఏమవుతో తెలుసా? ఇది ఉదయరాజ్, నువ్వు నోటుకు వచ్చినప్పుడు ఏదో చెప్పేసి వాళ్ళని రేకెత్తించుకో. ఓవైపు ఇన్స్పెక్టర్ బెదిరిస్తున్నాడు, మరోవైపు కరుణ మనుషులు బెదిరిస్తున్నారు. మనం పని చేద్దాం, వెళ్ళి కరుణను కలుద్దాం. ఎందుకు ఆడుకున్న కోపానికి మనల్ని నరికేయడానికి? మనల్ని ఏం చేయడయ్యా. చూడు కరుణ, మీ తమ్ముడు ఎన్కౌంటర్కి మా పిల్లలకి ఎటువంటి సంబంధం లేదో నచ్చ చెప్పి కోపం లేకుండా చేద్దాం. ఇన్నేళ్లు మనం వాడి పట్ల చాలా విశ్వాసంగా ఉన్నాం కదా, మనం చెప్తే వాడు వింటాడయ్యా. అవునా, ఆలోచించొద్దు, బయలుదేరండి. చూడండి రా, మేము కరుణ కాళ్ళు పట్టుకుని బతిమాలైనా సరే మీ మీద అనుమానం లేకుండా చేస్తాం. కానీ ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి, మీరు పొరపాటునైనా సరే స్టేషన్ వైపు రాకండి. ఆ ఇన్స్పెక్టర్ మిమ్మల్ని బొక్కలో తోసేస్తారు. నారాజనాద్రమాహ గోవిందాద్రమాహ విష్ణవే నమః మధుసూదనాద్రమాహ త్రివిక్రమాద్రమాహ వామనాద్రమాహ ఓం మాతృదేవతాభ్యో నమః పితృదేవతాభ్యో నమః. దీనిని తీసుకెళ్లి సముద్రంలో కలిపి రండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వారుగం మృగవందనాం మృత్యో ముక్షయమామృతాదే. షణ్ముఖ, మిమ్మల్ని గడపలో చూడలేకపోతున్నాం. పావే కాదు, పాము పిల్లలకు కూడా విషం ఉంటుందిరా. అయ్యో షణ్ముఖ, అంత మాట అనకండి. మా పిల్లలకి ఈ ఎన్కౌంటర్కి ఎటువంటి సంబంధం లేదు కన్నా. పోలీసుల పిల్లల్ని నమ్మద్దని తమ్ముడు చెప్పాడు, నేను వెళ్ళా. ఇదే చోట కూర్చొని మీ పిల్లలకి పిండాలు పెడతారా? నువ్వు చేసిన ఎన్నో మర్డర్లో బయటికి రాకుండా కాపాడా. డిపార్ట్మెంట్కి తెలియకుండా ఎంతో సాయం చేశాం. ఈ ఒక్క సాయం మాకు చెయ్యొచ్చు కదా. నేను మర్డర్లు చేసిన తర్వాతే మీకు డబ్బులు పంపించేవాణ్ణిరా. మొదటిసారిగా డబ్బులిచ్చి మర్డర్ చేయబోతున్నాను. మీ అబ్బాయిల్ని ముక్కలు ముక్కలుగా నరికే దృశ్యం చూడండి రా.